Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. సాయి గారు వాళ్ళ భావాన్ని తీసుకొస్తా అని చెప్పారు, బట్ ఆయన మాత్రం మొత్తం శారీస్ తోటి గెటప్ తోటి ఎంటర్ అయిపోయారు. అంటే వాళ్ళ బావతో ఉన్న రిలేషన్ ఇది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తన మాటలు అడిగి తెలుసుకొని వాళ్ళ భావాన్ని పరిచయం చేసుకొని సాయి ఎలా ఉంటాడు, సాయి బిహేవియర్ ఎలా ఉంటుంది. ఆయన రీసెంట్గా మ్యారేజ్ అయింది సాయి తోటి. అంటే శ్రీమంతం ఎప్పుడు సంథింగ్ ఉంటే కదా, హనీమూన్కి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అని ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీరు సాయి వాళ్ళ బావగారు కదా? అంటే మీ పేరు? మెట్పల్లిలో ఉంటాను నేను. మెట్పల్లి బావగారు అంటే ఈయనే మా మెట్పల్లి బావ ఆలూరు తెచ్చిచ్చిండు అంటాడు. ఆలూరు తెచ్చిచ్చిన తర్వాత మిషన్ దిగిపోతే ఎలా? మర్చిపోయినామండి. మిషన్ మర్చిపోయాలి. అన్ని సగం సగం పనులే చేస్తారా మీరు? ఏదైనా ఏమంటారు సాయి? అంతే. సిగ్గుపడుతున్నాడు సాయి. ఇప్పుడు సాయి సిగ్గుపడుతున్నాడు. బాగా వచ్చాను కదా, చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు. బావ పక్కన ఉంటే సిగ్గేస్తుంది, బావ పక్కన లేకపోతే? బాగా పక్కన లేకుంటే కత్తిలాగా ఆడిపిస్తా కానీ. అంటే బావ పక్కన లేకపోతే కత్తి, బావ పక్కన ఉంటే తుప్ప. అంతే, మాటలు రావనట్లు నుంచి. బట్ మీరు మీ బావని తీసుకొస్తా అని చెప్పి పోయిండ్రు. గెటప్ చూస్తే బావ నేను కలుసుకుంటా, గిట్లనే కలుసుకుంటారు. అందుకేనా సపరేట్ రూమ్ సపరేట్ అది? మ్యారేజ్ అయింది కదా, మరి హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు ఇద్దరు? మేమా గోవా అందరు పోతారు కానీ మేము గోవా పోయేది ఎవరైనా చూసినా హనీమూన్కి? గోవాకి ఎవరైనా వెళ్తారండి హనీమూన్కి? కోడైకెనాలో ఊటీనో వెళ్తారు. నాకు గోవానే ఇష్టం. ఎందుకు? సెల్ఫీ, గోవా సెల్ఫీనా? కాదు, బీచ్ ఉంటది మంచిగా, వండి ఆడ నుంచి దాకా బొర్రచ్చా. అవును, ఆడిదికి సార్ ఎలా బోలుతారు ఇద్దరు కలిసి? మీ బావగారు ఏం మాట్లాడట్లేదు ఎందుకు? ఏమో నాకే అర్థం అవుతలేదు. చెప్పండి, సాయి గారు మీతో ఎలా ఉంటారు, తన లైఫ్ స్టైల్ ఏంటి? రూమ్ లో చూపెట్టావు, ఇక్కడ మాట్లాడు. రూమ్ లో సిగ్గుపడతారా మీ బావ? బాగా. రూమ్ లో మీ బావ సిగ్గుపడతారా, మీరు సిగ్గుపడతారా? ఇద్దరం సిగ్గుపడతాం. సిగ్గు లేకుండా పని చేస్తారు, సిగ్గులేని పని. టూ మచ్ గా మాట్లాడతారు మీరైతే. టూ మచ్ గా ఏం మాట్లాడతారా? ఉన్న మాటగా చెప్తుండేది. అంటే రూమ్ లో సిగ్గుపడతారంటే సిగ్గులేని పని చేసేటప్పుడు మాత్రమే, అంతే కాదు. చెప్పండి, అంటే సాయి గారు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? రియాక్ట్ అవ్వడానికి ఏముందండి, సాయి చూడడానికి చాలా మంచి మనిషి. అంటే చూడడానికి చాలా మంచి మనిషి. అంటే సాయి గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం, ఎప్పటి నుంచి? టిక్ టాక్ లో పరిచయం. టిక్ టాక్ లో పరిచయం సాయి. అంటే రిలేటివ్ అయితే కాదు, పరిచయం కాస్త రిలేటివ్ గా మారిపోయింది. ఓకే, ఇప్పుడు రిలేటివ్. అంటే ఇప్పుడు రిలేటివ్ ఆత్మీయ బంధువు, ఆత్మ బంధువు అంటారు. అప్పుడైతే ఆత్మ బంధువు అయితే కాదు, అంటే రిలేటివ్స్ అయితే కాదు. సాయి ఏ విధంగా పరిచయం? ఫస్ట్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు సాయిని? అంటే ఫస్ట్ దూర బంధువు, టిక్ టాక్ లో, తర్వాత పరిచయం అయిన తర్వాత దగ్గర అయిపోయినాం. సాయి గురించి పర్సనల్ మ్యాటర్ చెప్పాలంటే, అతను పైకి నటిస్తాడు, అందరినీ కామెడీగా నవ్విస్తాడు, కానీ లోపల అతను పడే బాధలు మాత్రం నాకు. అంటే వీడియోలో చూసినంత వరకు అయితే ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా హ్యాపీగా నవ్విస్తాడు, టిక్ టాక్ చేసుకుంటూ పోతాడు. తన పర్సనల్ లైఫ్ అనేది ఎవరికి తెలియదు. మీరు ఏదైనా చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే తను చేసే పని ఏంటి, చిన్నప్పటి నుంచి ఎలా స్ట్రగుల్ అని మొత్తం షేర్ చేసుకుంటాడు. మా మెట్పల్లి బావ అంటుంటాడు కదా, మీకైతే చెప్పింటాడో మాకు అనిపిస్తుంది, మీరు ఏమైనా చెప్పగలరా? తన పర్సనల్ లైఫ్ అంటే, తన చిన్నతనంలోనే వాళ్ళ డాడీ చనిపోయాడు. వాళ్ళ మమ్మీని చాలా బాగా చూసుకుంటాడు. కొంచెం ఏజ్ పర్సన్ కాబట్టి ఇంట్లో పనులన్నీ అతనే చేసుకుంటాడు. పంట పొలాలకు వెళ్ళి, కైకిలికి వెళ్ళి పని చేసుకోవడం జరుగుతుంది. అంటే పంట పొలాలు అంటే తన ఓన్ పొలాలా లేకపోతే? లేదండి, సాలరీ పర్పస్ వెళ్తాడు. మళ్ళీ బియ్యం తీసుకొని వేరే వాళ్ళకు అమ్మడం చేయడము. బియ్యం అంటే ఏవి? అంటే వేరే వాళ్ళ దొడ్డు బియ్యం అమ్మడము, రేషన్ కోట బియ్యం తీసుకొచ్చుకో అమ్ముకోవడం, మధ్యలో కమిషన్ తీసుకొని అలా. తర్వాత ఇంకా ఏం చేస్తుంటాడు? మళ్ళీ చిన్నతనంలో జాతరలో బెలూన్స్ అమ్మడము, అవి చేయడము. అవునా సాయి, జాతరలో బెలూన్స్ కూడా అమ్మేవా? అంటే బెలూన్స్ అనేది చాలా చీప్ కాస్ట్, అంటే తక్కువ ప్రైస్. టైంలో తిందామంటే మా ఇంట్లో రైస్ లేకుండే, ఇక అమ్ముకుంటేనే ఆ అన్నం వండుకొని తినాలా అన్నట్టుగా ఉండే. అన్నం వండుకొని తినాలంటే ఖచ్చితంగా నేను చేయాల్సిందే. అంటే బెలూన్స్ అమ్మావు, ఇంకా ఏమేమి చేసావు? బాగా పండి బియ్యం అమ్ముకున్నాను, మా బావగారు చెప్పారు కదా. వాళ్ళింటి వీళ్ళింటి బుచ్చపోల తీర బియ్యం, అక్కడ బియ్యం ఉన్నాయా అంటే అని ఒక్కొక్క ఇంటికి పోయి బియ్యం కొనుక్కొని నైట్ 12 o'clock ట్రైన్ ఎక్కి ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ 3 గంటలు నైట్ అంతా ఇంట్లో ఉండకపో వేరే ఊరి పోయి అమ్ముకొని వచ్చేది అన్నమాట. అట్లా చాలా కష్టపడ్డ ఫలితం ఏదో పొందింది. ఇప్పుడు మట్టుకైతే బాగుంది. ఇప్పుడు అంటే ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే అలానే స్ట్రగుల్ చేస్తున్నావా? చేస్తున్నావు. బట్ ఇలాంటి గెటప్స్ చేస్తున్నావు, ఇలాంటి చేసినప్పుడు బయట సమాజంలో చూసినట్లయితే చాలా వల్గర్ గా మాట్లాడతారు, వల్గర్ గా కామెంట్స్ చేస్తారు. బట్ ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్దాం అనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మీరు ఏమైనా సలహాలు ఇవ్వచ్చు కదా? అంటే బావ అంటే ఇష్టం అన్నప్పుడు బావగారు చెప్పొచ్చు కదా, అంటే ఇలాంటి చేయొద్దు
సాయి ఇలా చేయి సాయి అని చెప్పొచ్చు కదా. లేదు, అతను కష్టపడుతుండు, అతను బాధపడే బాధను ఎవరికి తెలియకుండా ఇతరులను నవ్వించడానికి అలా చేస్తుంది అంతే. ఓకే, ఇతరులు నవ్వించడానికి అలా చేస్తున్నాడు, బట్ బయట చూసినట్లయితే అలా ఉండదు కదా. ఇప్పుడు అంతే ఎందుకు, మా ఇంట్లో వాళ్ళే నన్ను తిడుతూ ఉంటారు, చుట్టాలే తిడతారు, ఈడ ఆడగుళ్ళోడా, ఇది ఆడ, ఇది ఈడ, మా వాడలో కూడా అంటా ఉంటారు. కొంచెం అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇక వాళ్ళు ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, నా బతుకు తెర కోసం నేను బతుకుతున్నా, నేను ఇలా వేసి నలుగురిని నవ్విపోయాం, నాకు ఒక స్థాయి వస్తే సరే అప్పుడు వాళ్ళని ముఖం తన్నినట్టు ఉంటా అనేసి నా మనసులో అనుకున్నా, అదే చేస్తున్నా, ఎవరి మాటలు వినడం లేదు. మీకు చాలా తక్కువ టైంలోనే సాయి గారు మంచి ఫ్రెండ్ అయిపోయారు, అంటే తను మీతో అన్ని షేర్ చేసుకున్నాడు. బయట ఇలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేయొద్దు అని మీరు చెప్పొచ్చు కదా. చెప్పడానికి ఏముంటుందండి, చేయని, నేను ఎంకరేజ్ చేస్తాను. చేయని అంటే ఇప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో తను మ్యారేజ్ చేసుకోవాల్సిన అతను బ్యాడ్ అంటే టిక్ టాక్ లో మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయింది త్వరలోనే. మ్యారేజ్ అని అంటున్నారు, మాకు రియల్ గా మ్యారేజ్ కాలేదు, టిక్ టాక్ లో మ్యారేజ్ అయింది. అదే అని టిక్ టాక్ మ్యారేజ్ అని అనకండి ప్లీజ్, దయచేసి చెప్తున్నా. సారీ అండి, టిక్ టాక్ లో మ్యారేజ్ అయింది కదా. అవును, టిక్ టాక్ లో మ్యారేజ్ అయింది, టిక్ టాక్ లో హనీమూన్ అవుతుంది, టిక్ టాక్ లోనే పిల్లలు కూడా పుట్టేస్తారు త్వరలోనే. మీరు టిక్ టాక్ లో మ్యారేజ్ అయింది అంటే వీడియోస్ చేస్తున్నారు, ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు చాలా వల్గర్ అయిపోతాయి, వైరల్ అయిపోతాయి. బట్ అది నెగిటివ్ పబ్లిసిటీ. బయట సమాజానికి ఏమర్థమవుతుంది అంటే ఇతను ఒక గే సంథింగ్. మీరు ఏమనుకుంటారు అసలు? నేనేమనుకుంటున్నా అంటే అలానే కాదు, ఇతను ఒక గే అని చాలా మంది అనుకుంటారు. అమ్మాయి కాదు అబ్బాయి కాదు, ట్రాన్స్జెండర్ అని చాలా మంది అనుకుంటారు. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. ఈ నువ్వు మీ బావని పిలుచుకొస్తావు, నేను వెళ్ళావు, ఈ గెటప్ లో వస్తే నేను ఏమనుకోవాలి? అవును బావ, నేను ఇట్లనే కలుతాం కాబట్టి ఇట్లా వచ్చాము. ఇట్లా కలుస్తారంటే ఇప్పుడు ఇది మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, అంతేగాని ఇలా తీసుకొని వస్తే ఏమైనా పద్ధతి 10 మందిలో పెడతారా? పెడతాం, మా ఇష్టం. మీ ఇష్టం, మీకు పిచ్చి, మా పిచ్చి, మా కసి, మీ కసి, మీ కసి. సరే, ఇప్పుడు మీరు తన గురించి నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి అడుగుతున్నాను, మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నారు. అంటే మీకు తనలో బాగా నచ్చిన విషయం, నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయం అంటే అందరితో ప్రేమగా ఉంటాడు, అతను కష్టపడే తత్వం చాలా బాగుంటుంది. నచ్చని విషయం అంటే నేను ఎవరితోనన్నా క్లోజ్ ఉంటే అతనికి నచ్చదు. ఎందుకు నచ్చదు? మీరు అతనితో ఎవరితోనన్నా క్లోజ్ ఉంటే అతనికి ఎవరితోనన్నా క్లోజ్ ఉంటే అతనికి నచ్చదు. ఎందుకు నచ్చదు సాయి? బావ అతనికే సొంతం, ఈ బావ అతనికే సొంతం. మీకేమన్నా అగ్రిమెంట్ రాసి ఇచ్చారా? ఏది 100 రూపీస్ బాండ్ మీద? 100 or 20. మనకి మా బావ అంటే ఇష్టం, మా బావ ఎవరితో మాట్లాడుతున్నా నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? మా అక్క బావ ఇద్దరు కలిసి ఉంటుంది అంటే దగ్గర ఉంటేనే నచ్చది. మీ అక్క బావ కలిసి నచ్చదా? ఎందుకు? వాళ్ళిద్దరు ఆల్రెడీ భార్యాభర్తలు అప్పుడు మధ్యలో దూరింది నువ్వు. అవును, మీరు. కానీ మా బావ ఎవరితో మాట్లాడితే నాకు నచ్చదు. ఎవరైనా టిక్ టాక్ లో హాయ్ అని పెడితే వెంటనే ఫోన్ చేసి బేరిస్తాడు. వాళ్ళ నెంబర్ ఎలా దొరుకుతుందండి మీకు? మెసేంజర్ లో పెడతాడు కదా, మెసెంజర్ లో. ఓ ఆల్రెడీ ఫేమ్ వచ్చింది కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి ఒక మెసేజ్ చేస్తే హాయ్ సాయి గారు నెంబర్ ఇస్తారని మాట్లాడితే టకాన్ తిట్టేస్తారా? ఏమని తిడతారు? ఏదైనా తిడతాను, నోటికి వచ్చింది తిడతాను, నా ఇష్టం. మీ ఇష్టం. ఎందుకు తిడతారు అలా? నన్ను అంటే తిడతా. నిన్న అంటే హాయ్ పెడితే తిడతాను అంటున్నారు కదా. హాయ్ పెడతా అంటే వేరే మాట్లాడతారు కొందరు, అట్లా అని. వేరేగా అంటే ఏ విధంగా మాట్లాడతారు? అట్లా అన్ని చెప్పుకుంటారా? చెప్పండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా. నువ్వు అడిగితే నేను చెప్పాలి రూలా? మీరు చెప్తారనేది మేము వచ్చింది ఇంత సెటప్ వేసుకొని. చెప్పలేము. మీరు చాలా సిగ్గుపడుతున్నారు, మీ బావ వచ్చినప్పటి నుంచి సిగ్గు స్పష్టంగా అనిపిస్తుంది. ఏమంటారు? తెలుసా, మీ బావతో మీరు చాలా వీడియోస్ చేశారు, మేము అది చూసాం. మీ ఇద్దరు కలిసి మాకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఇస్తారా? అంటే మాకు కొత్తగా పెళ్ళైన జంట కదా. కొత్తగా పెళ్ళైన టిక్ టాక్ లో గోబీ పువ్వుని పుస్తకాలు కట్టాడు అంతే. అదే గోబీ పువ్వు అయినా ఏదైనా కానీ పుస్తకాలు కట్టిందా లేదా? అయితే సినిమాలలో ఎవరు ఊక 4-5 ముళ్ళు తాళీలు కట్టుకోవాలి. వాళ్ళు బయటకు వచ్చి నాకు ఇద్దరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఇట్లా సిగ్గుపడరమ్మా వాళ్ళ. నువ్వు మెడికల్ తిరుగుతున్నావు, మెడికల్ తిరుగుతున్నావు. బాగా నీకు సిగ్గేస్తాడు, సిగ్గేస్తాడు. బాగా ఎందుకు సిగ్గేస్తాడు? బాగా హ్యాపీగా కూర్చున్నాడు. ఇంతమంది ఉన్నారు, మీ ఇంటర్ మధ్యలో మాకు ఇద్దరికి సిగ్గు కదా. సాటు ఉండటోళ్ళ మీరు తీసుకొచ్చి మీరు షార్ట్గా పోయినాడు ఏమన్నా చేసుకో, మాకే సంబంధం. అందుకని మీరు ఉన్నారని సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు సిగ్గు అనిపిస్తుంది? చాటుకు చేసేది ఏం లేదండి, కష్ట సుఖాలు పంచుకోవడం అంతే. కష్ట సుఖాలు అంటే కష్టం అయితే అర్థమైంది, సుఖాలు ఏంటి? సుఖాలు అంటే నేను ఓదార్చడం, అతను కష్టం చెప్తే. అంటే ఏ విధంగా ఓదారుస్తారు? అది ప్రజలకు క్లారిటీ లేదు. బంగారం ఏమైంది? బంగారం కొద్దిగా గట్టిగా చెప్తారా? కొద్దిగా అర్థమవుతుంది మాకు. బంగారం ఏమైందిరా చెప్పు, ఎందుకు మరి అలా ఇస్తున్నావు? నువ్వు అక్కతో ఎందుకు మాట్లాడుతావు? వాళ్ళకి అందరికి ఎందుకు ఫోన్ చెప్తాను? ఆయన అడుగుతాను అట్లా చెప్తావు? మన నీతోనే ఉండాలా? నాతో ఉండద్దా?
వేరే వాళ్ళతో ఉంటావా? మరి అక్కని విడిచిపెట్టి నేను పట్టిన కదా. అయితే పడితే పట్టినట్టే ఉండాలి. నువ్వు వాళ్ళతో నీళ్ళతో మాట్లాడితే నీతో మాట్లాడని. ఇక్కడ అయితే ఇంటర్వ్యూ, ఇక్కడ నువ్వు మనిషిని ఉన్నా మీ ఇద్దరు సరసాలు మళ్ళీ తర్వాత చూసుకుందరు. మాకు ఇప్పుడే మూడు వస్తుంది. మూడంతకి ఇప్పటికి వీళ్ళంతా గంట ముందరికి ఇట్లా చేస్తారు. రోత జనాలు ఏమనుకుంటారు తెలిసిపోయింది అందరికి. చూసారా రూమ్ లో ఏమో వేస్తామని చెప్పి. అదే రూమ్ లో అంటే ఏదో కష్ట సుఖాలు నువ్వు అన్నట్టు కానీ ఏం వాళ్ళు అనుకున్నట్టు. ఇక్కడ చూసి కష్ట సుఖాలు కాదమ్మా, ఇంకోటి అనిపిస్తుంది మాకు జనాలకి. ఇష్టం నాకు. ఓయేమో ఎంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అసలు. లేదు నా బంగారం. ముద్దులు పెడితే ఏమనుకుంటారు చెప్పు. అంటే తనలో నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయం అంటే ఏం లేదండి. ఉంటది పర్ఫెక్ట్ గా ఒక మనిషి మనకు అర్థమైనది అంటే నచ్చిన విషయం ఉంటుంది, నచ్చని విషయం అంటే ఏం లేదు. నేను వేరే వాళ్ళతో క్లోజ్ ఉంటే అతనికి నచ్చదు, అదొకటైతే నాకు తెలుసు. ఓకే, అదొకటి నచ్చదు. ఇంకొక విషయం, ఎవరు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా సాయికి? బావా కదా మ్యారేజ్ చేసుకున్న టిక్ టాక్ లో మ్యారేజ్ చేసుకున్నారు. ఫోన్ లో ఐ లవ్ యూ అంటే మా ముందర ఒకసారి ఏమైనా ప్రపోజ్ చేయగల ఫ్లవర్ ఇచ్చి నాని బంగారం చెప్పు ఐ లవ్ యూ. కొద్దిగా గట్టిగా చెప్పండి అబ్బా, మీరు ఇద్దరు గుసగుసలాడితే మాకు వినిపించట్లేదు. వినిపిస్తుందా ప్రేక్షకులు? లేదు కదా, కొద్దిగా గట్టిగా చెప్పండి. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ బాగా మంచిగా. పెళ్లి చేసుకున్నాం కదా, ఫస్ట్ నైట్ ఎప్పుడు జరసేపటికి చూద్దాం. కొనుక్కొస్తా, అన్ని రెడీ చేపిస్తా. ఎల్లుండి రేపు రియల్ రేపు శ్రీమంతం చేయవా? చేస్తా. మరి సామాన్లు కొనుక్కరా. ఫస్ట్ నైట్ కాదే, ఫస్ట్ నైట్ అయ్యేది అవుతుంది, ఒక గంట సేపట్లో అవుతుంది. నువ్వు గంట సేపట్లో పిల్లలు పుడతారా ఎవరికన్నా? పుట్టేటోళ్ళు మాకు చాలు 48 hours. 48 hours కి అంటారా? చూడవు రేపు చూడరాదు. రేపు ఇక్కడ చిన్న పాప చిన్న పాపను ఎత్తుకుంటా నేను, నాకు చాలా ఇష్టం. చిన్న పాప అంటే ఆయన ఒకటి గుర్తుకొచ్చింది. మీరు చిన్న పిల్లలు పాపని ఎవరైనా రెడీ చేస్తారు, ఆడిపిస్తారు, తినిపిస్తారు, అవి అంటే ఆ పాప ఎవరు? మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు. మీకు అక్క ఎవరు లేరు కదా? అంటే చిన్నప్పటి నుంచి నాకు అన్నం లేకపోతే అన్నం పెట్టింది అన్న తను ఇంటి పక్కన. అన్నం లేకపోతే దాన్ని అన్నం పెట్టింది. అప్పటి నుంచి అక్క 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 అని వాళ్ళ కూతురు నన్ను ఏం తిన్నా నాకు ఇంత పెడతారు. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను అన్నమాట. ఓకే, మీరు మంచి రిలేటివ్ బావా అవి తీసుకొస్తారు, ఇవి తీసుకొస్తారు, అన్ని సగం తీసుకురాకండి. ఇక్కడ నుంచి ఈసారి వచ్చాడు ఫుల్ ఫ్లెడ్జ్గా అడిగి తీసుకురండి. షేర్ చేసుకుంటాం. లాలీపాప్ కానీ స్వీట్ పాన్ కానీ, లాలీపాప్ స్వీట్ పాన్, పేస్ట్ కూడా మన నాలుకది చేసినాం. అంతకుముందు కాజా తెచ్చిండు మా బావ, కాకినాడ కాజా. ఒకసారి గులాబ్ జామ్ తెచ్చిండు. మీరు ఎవరికో అరవింద్ సంథింగ్ ఆనంద్ విహార్కో ఎవరికో బొబ్బట్లు పంపారంట, అది నిజమేనా? నిజమే, పంపారు బొబ్బట్లు. మాకెప్పుడు పెడతారు బొబ్బట్లు? మీరు బాగా బొబ్బట్లు చేస్తారా? ఇప్పుడు మా ఇంటికి రండి, ఇప్పుడే పెడతారు. మీరు వంటలు బాగా చేస్తారా? మీరు వంటలు బాగా చేస్తారని చెప్పేసి మీరు లవ్ చేస్తారా లేకపోతే ఎట్లా? లేదు, అతనిలో అన్నీ నచ్చేసినాయి. వంటలు అయితే బాగా చేస్తాడు. చికెన్ బిర్యానీ, మటన్ కీమా చేసిన ప్రతిసారి నాకైతే ఇవ్వడు, మొత్తం తినేస్తాడు. ఎందుకు? అతనికి ఇష్టం. మీ బాగా ఇష్టం కదా, మీ బాగా కసి కదా. అది తినే టైంలో నాకు ఎవరిని రామ్మని నాది నాకే, నీది నీకే. తిండి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే బొద్దుగా ఉండదు, లడ్డుగా ఉండాలి. బంజారాస్ ప్రశాంత్ బక్కగా ఉండమంటావే ప్లాన్ ఏంది? బంజారాస్ ప్రశాంత్ ఆయన అన్నం తిన్నాడు, ఏం తిన్నాడు, బక్క ముఖం వేసుకొని ఉంటాడు. ఆయన డైట్ మెయింటైన్ చేస్తున్నారు. నేను డైట్ మెయింటైన్ చేయాలి. ఆయన చూసి అందరు పడిపోవాలని నేను డైట్ మెయింటైన్ చేస్తాను. నేను ఎవరికి పడలే కదా, మా బావకే పడ్డా కదా, అందుకే. పడిపోవాలా అంటే ఏ విధంగా? లవ్ లో ఎవరితోటి? ఎవరితో ఏమని చెప్పమంటారు మీరు? నాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా, అండి అనాలా, చెప్పే అనాలా, చెప్పండి అదే అర్థం కాలేదు. ఈ గెటప్ లో వచ్చేలాగా అమ్మాయి అనుకుంటున్నాను. నాకు అట్లా మీరు మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. పౌడర్ కూడా పోతుంది నాకు. పౌడర్ బేబీతో రెండు తెప్పించుకుంది లేని పౌడర్. ఇంకా ఇంకేంటి కబుర్లు? మీ ఇద్దరు విషయాలు ఇంకా షేర్ చేసుకున్నారు. దాంట్లో మీకు ఏం నచ్చింది? మీ దాంట్లో అంటే ఏం చెప్పాలి? ఓకే, మీరు సూపర్ జోడి అస్సలు. అంటే అది సూపర్. పిల్లగాడు మంచిగా తెల్లగా ఉన్నాడు కదా, కూర్చోబెట్టుకోవాళ్ళు. కూర్చుంటలేడు అప్పటి నుంచి లైన్ ఎత్తాను నేను. మరి నేను పోవాలన్నా? పెళ్ళి నాతో చేసుకున్నాం, ఫస్ట్ నైట్ అతనితో చేసుకో. మొగన్వేనా అసలు? హలో 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 ఎట్లయితే ఓకే, ఒక్క నిమిషం. ఫైనల్గా సాయి గారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? కాగజ్ నగర్ సాయి అంటేనే మంచి వ్యక్తి. దయచేసి అతని గురించి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. మరియు అతని కష్ట సుఖాలు నాకు తెలుసు కాబట్టి అతని కెమెరా ముందు మనల్ని నవ్వించడానికి మాత్రమే అలా లేడీ గెటప్ వేయడం జరుగుతుంది తప్ప అతను వేరే ఉద్దేశంతో కాదు. దయచేసి ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి నా తరపున, అంతే తప్ప
అతని కష్ట సుఖాలు నాకు తెలుసు. ఎందుకంటే అతనికి ఒక్కసారి పరిచయమైన వాళ్ళు మాత్రము అతన్ని వదులుకోరు. ఎందుకంటే అతను కష్టపడ్డది తీరు అవన్నీ నాకు తెలుసు. కాబట్టి సాయి అంటే నాకు ఇష్టము, అందరికి ఇష్టము. ఒకసారి అతను కలిసిన వాళ్ళు మాత్రం అతనికి బ్యాడ్ కామెంట్స్ పెట్టరు, అతన్ని ఏమన్నారు. దయచేసి అతన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎవరికి పెట్టకండి ప్లీజ్. చూసారు కదండి, సాయి గారు ఓన్లీ కెమెరా ముందే అలా చేస్తారంట, బయట అలా ఉండరంట, రఫ్ అండ్ టఫ్ అంట. మనం ఎలాగ ఉంటామో ఆయన కూడా అలానే ఉంటారంట. ఆయన మాటల్లో తెలుసుకున్నాం, బావ మాటలు. ఇది కూడా ఓన్లీ స్కిట్ వరకు మాత్రమే, ఫన్ చేయడానికి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, అది ఇది చేశారు. కానీ ట్రూగా అయితే అలా లేదండి. ఇదంతే వాస్తవం అని వాళ్ళు చెప్పారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామంది క్లారిటీ లేదు ఈ విషయం మీద, మీరు పర్ఫెక్ట్గా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా వెళ్తే మేము ఇలా ఇంటర్వ్యూ కొనసాగిస్తాం అన్నట్టు. ఫైనల్గా మీకు చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కదా, అవును, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు తెలుసుకోవచ్చా? నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటానంటే, దయచేసి ఇప్పటి నుంచి బ్యాడ్ కామెంట్ పెట్టకండి. దయచేసి మిమ్మల్ని నవ్విపియడం కోసమే నేను ఇట్లా చేస్తున్నా, గెటప్ చేస్తున్నా, అంతేగాని ఏదో ఊహించుకొని ఏదో చేయాలనుకొని కాదు. దయచేసి ఇప్పటి నుంచి బ్యాడ్ కామెంట్ పెట్టకండి. ఇది చూసిన తర్వాత నుంచి అయినా పెట్టకండి దయచేసి, నేను కోరుకుంటున్నా. ఇంకా సోనికా విషయంలో చాలా రియాక్ట్ అయ్యారు మీరు. అవును, అంటే తను చనిపోయిన తర్వాత చాలా రియాక్ట్ అయ్యారు. అమ్మాయి బాగుందని చెప్పారు, మళ్ళీ ఇలా అయ్యారు అనేసి. దాని మీద మీ ఒపీనియన్, అభిప్రాయం అంటే ఫండ్స్ కలెక్ట్ చేశారు, రఫీ షేక్ బాలేదని. ఆ ఫండ్స్ విషయం కూడా రీసెంట్ గా చాలా దుమారం అయిపోయింది, అసలు ట్రోల్స్ అయిపోయినాయి. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నా తెలుసుకోవచ్చా? దాని గురించి ఫండ్స్ అన్ని ఫ్రాడ్ అని తెలిసింది కదా, ఇప్పుడు దాని గురించి అంటే తిన్నారు. నా మనసుకి ఏమనిపించిందంటే, పైసలు నాకేమనిపించింది అంటే, నాకు అంతగా చదువుకోలేదు, నాకు అంతలా అది కాదు, కానీ వానికి హెడ్కి అయిందని తెలుసు ఆపరేషన్. అయితే నేనేమన్నా అంటే, ఒక వీడియోలో ఏమని చెప్పిన అంటే, హెడ్కి అయితే మరి డాక్టరు అంతరిక్షం నుంచి వచ్చి వేసిండా, మనకి గింజ దెబ్బ అయితేనే గుండెకి ఎక్కుతారు, మనకి హెడ్కి అయినప్పుడు ఎట్లా చేసిల్లా అని నేను తిట్టాను. అంటే నా మనసుకి ఏమొచ్చిందంటే, డబ్బులు వాళ్ళు తిన్నారు అని అర్థమైంది. డబ్బులు తిన్నారని తెలిసిపోయింది జనాలకు ఆల్రెడీ, ఎందుకంటే ఫండ్స్ చాలా వచ్చాయి బట్ రివీల్ అనేసి నిమేష్ చౌదరి చాలా బయట పెట్టాడు అన్నాడు. అంటే నిమేష్ చౌదరి మీద ఇలా ట్రోల్స్ చేస్తున్నాడు అందరి మీద, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పర్లేదు, మంచిగానే అందరి మీద తప్పులు ఇలా చేయకుండా అని చెప్తున్నాడు అంతే, తప్పులు సరిదిద్దుతున్నాడు అంతే. తప్పులు సరిదిద్దుతున్నాడు. ఆయన కెమెరా ముందుకు ఎందుకు రావాలంటారు అంటే తెలియదు అన్నది, మీకు తెలియదు. ఇంకా విషయం ఏంటంటే, మీరు శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. చాలా బాగా, అంటే గెటప్ మాత్రం చాలా బాగా తిరిగింది. మీ బావ ఉన్నాడని చెప్పలేదు ఇందాక. ఇంకో విషయం ఏంటంటే, మీ బావ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు కదా, మీ బావ ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు ఇంతవరకు? అంటే చాలా గిఫ్ట్స్ ఇచ్చింటాడు కదా, ఒక గిఫ్ట్ ఏదైనా ఇచ్చాడు మెమరబుల్? ఇప్పుడు మీ ముద్దే ఇచ్చాడు కదా. ముద్దు కాదండి, గిఫ్ట్ అండి. ముద్దుకి గిఫ్ట్కి చాలా తేడా ఉంది. నా మట్టుకైతే ప్రేమను పంచాడు అంతే, గిఫ్ట్ అంటే ప్రేమను పంచాడు అంటున్నారు. ఏ విధంగా పంచాడు ప్రేమని అదో విధంగా పంచాడు. అదో విధంగా అంటే ఏ విధంగా ఏమని చెప్పాను, మీరు మనల్ని బాగా టెన్షన్ పెడుతున్నారు. టెన్షన్? నేనేం టెన్షన్ పెడుతున్నాను, మీరు టెన్షన్ పెడుతున్నాడు ఆన్సర్లతో. అయ్యో, ఇప్పటిదాకా మా బావ ఉన్నాడని నన్ను నోరు తిరగలేదు, మా బావ పోయినాక కాస్త మీతో నన్ను ఫ్రీగా మాట్లాడదా అంటే మీరు నన్ను ఇంకా టెన్షన్ పెడుతున్నారు. ఫ్రీగా అంటే ఏ విధంగా మాట్లాడదాం? మనసు విప్పి మాట్లాడదాం. మనసు విప్పి చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలకి మనసు విప్పి చెప్పండి. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అవసరమైతే మిమ్మల్ని నేను అంటే అప్పటి నుంచే లవ్ చేస్తున్నా, కానీ మీరు ఒప్పుకోరా అని కొద్దిగా ఐ లవ్ యూ కూడా చెప్పాను కదండి. చెప్పారు. ఐ లవ్ యూ మట్టుకేనా? అంతే కదా. బేకరీలలో పోయి ఐస్ క్రీమ్లు సీకులు నాకులు ఏం లేవా? నేను బేకరీలో ఐస్ క్రీమ్ సీకులు నాకులు అవన్నీ నాకు నచ్చవండి. అయ్యో, నచ్చకుండా ఉంటాను. ఫోన్ కాల్ కూడా నాకు నచ్చదు, చాటింగ్ కూడా నచ్చదు. అయితే వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెడదాం, నాకు చదువు రాదు కదా. వాయిస్ మెసేజ్ పెట్టాలి, ఓకేనా? ఇంటికి వెళ్ళక పెడదాం. ఇప్పుడు నైట్ పూటే పెట్టాలా? పగలద్దు, వాళ్ళు వింటారు మళ్ళీ. మా బావతో చాటింగ్ చేసేది ఉంటుంది కదా, అందుకని పగలు మీ బావతో చాటింగ్ చేస్తారు, నైట్ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తారు. అట్లా ఇప్పుడు చాలా మంది మీకు గుడ్ కామెంట్స్ పెడుతుంటారు, కొంతమంది అప్రిషియేట్ చేస్తుంటారు. అలాంటి పర్సన్స్ మనకి గుర్తుండిపోతుంటారు. అలాంటి పర్సన్స్ కొంతమంది పేర్లు చెప్పగలరా మా ప్రేక్షకుల కోసం? నేను అంటే వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ ఫోటో చూస్తే ఆయన నాకు తెలుసు అనిపిస్తుంది, బట్ కొంతమంది పేర్లు గుర్తుండిపోతాయి కదా, కామెంట్స్ పెడుతుంటారు. నేను ఏమని చెప్పాను తెలియదు, వాళ్ళతో మెసేజ్ కానీ ఏవి లేవు, ఫ్యాన్స్ కానీ తెలుసు. అందరికీ నేను ఫాలో కొట్టా, ఆల్మోస్ట్ అందరికి ఫాలో కొట్టా. వాళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని పంపిస్తారు, వాళ్ళ పేరు తెలియదు. ఇప్పుడు నేను కూడా తిన్నావని అంటే తిన్నారు ఏం చేస్తున్నా మెసేజ్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి కదా. అవును, అంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తేనే చాలా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. కొద్దిగా ఇరిటేట్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి?
నాకు అర్థం కాల. గ్రూప్స్ లో మెసేజ్ చాట్ చేస్తూ ఉంటారు, అవును. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, అవును. ఎనీ టైం మెసేజ్లు పెడుతూ ఉంటారు, మనం కొద్దిగా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఆ మెసేజ్లన్నీ చూడడానికి. అటువంటి వాళ్ళకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇక పని పాట లేని వాళ్ళకి అట్లా ఊకే పెడతా ఉంటారు. ఒక టైము టేబుల్ అని ఉండాలి. టైము టేబుల్ ఉండడానికి వర్క్ లో బిజీ ఉంటారు కదండి. బిజీ ఉన్నప్పుడు ఒక రాత్రి తిన్నావా పన్నావా అని ముచ్చట అడగాలి. ఊకే ఆ ఫోన్ పిట్టు 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 ఊకొర్రుడే ఆ ఫోను, ఊకే మెసేజ్లు పెట్టుడు, ఊకే మెసేజ్లు పెట్టాడు. నాకు దండి చిరాకు అనిపించింది. అలా గ్రూప్ లోకి లెఫ్ట్ అయిపోయినా నేనైతే. గ్రూప్ లో లెఫ్ట్ అయిపోయినా. మీరు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ మిమ్మల్ని ఫుల్ మస్తు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు అతడు ఫోటో దిగుతాడు, ఈడో అతడు సెల్ఫీ దిగుతాడు, నాకు దండి సంతోషం అనిపిస్తుంది. మీరు చాలా మందితో సెల్ఫీ దిగారు మీతో చాలా మంది. మీరు ఎవరితో సెల్ఫీ దిగారు? ఉప్పల్ బాలన్నతో ఉప్పల్ బాలతోనే దిగడానికి కారణం ఏంటి? ఏంటంటే సెలబ్రిటీ కదా. ఒక సెలబ్రిటీ మీరు కాదా? నేను నాది నాకు తెలియట్లేదు. నన్ను ఇంకా ప్రజలు ఎక్కిస్తే నేను సెలబ్రేట్ అవుతాను అన్న. అలానే అయిపోయారు కదండి. నేనండి అంటే అయిపోతున్నా అండి, ఇంకా కాలేదండి. ఉప్పల్ బాల స్టైల్ మెయింటైన్ చేస్తున్నారండి? లేదండి, అంటే ఒక్క డైలాగ్ లోనే చేస్తున్నా, దేంట్లో చేస్తలేను. అన్ని నా ఓన్ ఎవరి మాటలు వింటలేను. ఇట్లా చేయ అట్లా చేయ అంటే నేను అన్ని నా. ఉప్పల్ బాలుతో మీకున్న రిలేషన్ ఏంటి? అంటే ఉప్పల్ బాలు మీకు ఏమవుతాడు? నాకేం కాదు, టిక్ టాక్ పరిచయం. కరెక్టే. అంటే మీ బావ కూడా టిక్ టాక్ పరిచయమే కాదన్న అనుకోండి. అన్న ఉప్పల్ బాలుతో ఎప్పుడైనా కలిసారా? కలిసి వీడియోలు కూడా చేశాను. బట్ పర్సనల్ కలుస్తూ ఉంటారు తరచు? అట్లా లేదండి. ఫోన్లు చేస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ. ఏమని అడుగుతుంటారు? తిన్నావా సాయి అంటాడు, తిన్నాను అమ్మ బాగుందా అంటాడు, బాగుందంట అంతే. ఇక ఉప్పల్ బాలు గురించి మీ ఒపీనియన్? నాకు తెలియదండి. ఒపీనియన్ అంటే తన గురించి మీకు ఏం తెలుసు? తను అంటే మనుషులు పోతే పలకరించడం చేయడం బాగుంటది, ఎవరి మనసు బాధ పెట్టడు. ఇక అదంతా నాకు నా మట్టుకైతే అంతే తెలుసు. ఇక తనతో ఉన్న 2 days అంతే తెలుసు. 2 days ఉన్నారు. ఇంకా మీకు నచ్చిన టిక్ టాక్ ఎవరు? టిక్ టాక్ లో నచ్చిన వ్యక్తి ఎవరు? టిక్ టాక్ లో నచ్చిన వ్యక్తి అంటే తను యాక్టింగ్ పర్పస్ కావచ్చు, చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు కదా టిక్ టాక్ లో. ది బెస్ట్ వీడియోస్ కొన్ని ఉంటాయి కదా, అంటే ది బెస్ట్ పర్సన్స్ వాళ్ళు ఎవరు? నిజం చెప్పమంటారా వద్దని చెప్పి? నిజమే చెప్పండి. మీరే. అయ్యో, నేను నిన్నలాగా మన చేస్తున్నాను, నేను కాదండి. మీరు మంచిగా చేస్తారండి, ఇట్లా రక్తం పోసుకుంటారు, మంచిగా అది చేస్తారు, తెల్లగా ఉంటారు, అదని ముందటికి వస్తారు. అమ్మాయిలు అయితే మస్తు మంది లవ్ చేస్తారు కావచ్చు, నా మట్టుకు తెలుసు. అయితే మిమ్మల్ని మొగోళ్ళే లవ్లు చేస్తారు, ఇక ఆడోళ్ళు చెయ్యరా మిమ్మల్ని? ఎన్ని ఫోన్లు వచ్చినాయి? అంత లేదులేండి, నాకు అంత సినిమా లేదు, నాకు అంత. అది నీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు మీరు సెలబ్రేట్ అయ్యాలంటే ఎవరిది వాళ్ళకి తెలియదు, ఎదుటోళ్ళు అంటే మనకు తెలుస్తుంది. మీకు నేను కాకుండా మీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను నా మట్టుకైతే అంతగా ఎవరు లేరు. మీరు ఇప్పటి మట్టుకైతే నాకు చాలా ఇష్టం, చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నందుకు. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి? అదే అంటున్నా, బ్యాడ్ కామెంట్ పెట్టకండి దయచేసి. నా వల్ల ఎవరికైనా బ్యాడ్గా అనిపిస్తే ఇప్పుడు క్షమించండి. ఎవరైనా థాట్ చేసిన అక్కల వాళ్ళైనా ఎవరికైనా చెప్పబోతున్నా, నేను ఇది ఇట్లా గెటప్ వేయడానికి కారణం అందరినీ నవ్విపియడం కోసమే, అంతేగాని వేరేగా ఇబ్బంది పెట్టడం కాదని నేను అనుకుంటున్నాను అంతే. చూడండి, సాయి గారికి కూడా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంది. ఓన్లీ టిక్ టాక్ వరకే ఆయన ఇలా చేస్తాడు. పక్క జనం మధ్యలోకి వచ్చి ఇలా వర్గలుగా బిహేవ్ అయితే ఆయన చేయడంట. ఈరోజు కూడా కెమెరా ముందరికి వాళ్ళ బాగా వచ్చాడు కాబట్టి శారీ కట్టుకొని వచ్చాడు. ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇప్పుడు ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు అయిపోవచ్చు, కానీ పర్సనల్ ఇంట్లో వాళ్ళు కానీ పక్కన కానీ రిలేటివ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. తన ఫ్యూచర్ కూడా స్పాయిల్ అవుతుంది. కాబట్టి దయచేసి అది ఓన్లీ యాక్టింగ్ వరకే చూడండి. ఇప్పుడు జబర్దస్త్లో వేయట్లేదా ఇలాంటి గెటప్స్ అన్ని? వాళ్ళని ఎందుకు అనట్లేదు? టిక్ టాక్ వాళ్ళని ఎందుకు అంటున్నారు అంటే, టిక్ టాక్ చాలామంది చూస్తున్నారు అనేసి. ఇప్పుడు చమక్ చంద్ర కావచ్చు, హైపరాది కావచ్చు, మిగతా వాళ్ళందరూ చాలామంది లేడీ గెటప్స్ చేసి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళని అయితే సెలబ్రిటీలుగా గౌరవిస్తున్నారు, వీళ్ళు యాక్టింగే చేస్తున్నారు. బయట అయితే అలా కాదు కదా, ఓన్లీ యాక్టింగ్ పర్పస్ మాత్రమే చూడండి. బయట మాత్రం ఎలాంటి ఇది లేదు. నేను కలిసాను తను బయట ఎలా ఉన్నాడు అంటే టిక్ టాక్లో ఎలా ఉన్నాడు, బయట టోటల్ డిఫరెంట్ వే. ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ మాత్రం ఇలా ఉన్నాడు, బయట రఫ్ అండ్ టఫ్ అంట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా చేదన్నా ఉన్నా. చూసారు కదండి, ఇది ఇవాళ టిక్ టాక్ స్టార్ కాగజ్నగర్ సాయి గారి ఆవభావాలు కావచ్చు, మనోభావాలు కావచ్చు, చాలా తెలుసుకున్నాం వాళ్ళ బావ గురించి. అన్ని మ్యాటర్స్ అన్ని లాగిచ్చేసామాట. నెక్స్ట్ టిక్ టాకర్తో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అక్షయ్. బాయ్. మిస్ యూ కాగజ్నగర్ సాయి. ఓకేనా, బాయ్. Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates.